పీక్లో దిగి పీక్ మొత్తం డిఫెక్ట్ చేసేంత పెద్ద ప్లేస్ కాదు బాస్. అసలు పీక్లో దిగుతున్నాం చూద్దాం. కుక్కలు దిగుతారు కదా రోజు పీకులో. దిగంగానే కూడా వేసుకుంటున్నారు రోజు. ఇక్కడ ఖాళీ కూడా ఉంది. లాగింగ్ మాత్రం బాగా వస్తుంది గైస్ ఇంట్లో కడవడం వల్ల. పడింది చూద్దాం ఇంకా కొడతామో లేదో, సర్వైవ్ అవుతామో లేదో పీక్లో అనమాట. లాంగ్ రేంజ్ కావాలి ఒకటి. M14. సో ఇప్పుడైతే మనకి M14 దొరికింది. మనకి ఆటో రివైవల్ అయితే అయిపోతుంది అన్నమాట. చూద్దాం రివైవ్ లేకుండా ఇక్కడ బతుకుతామా లేకపోతే రివైవ్ పడిద్దా చూద్దాం. మనకి అంటున్నారే పైన ఉన్నారు గాయస్ ఇద్దరు. ఈడెప్పుడున్నాడు ఇక్కడ? ఎవడు రాయుడు? బ్యాట్ బాయా? పిల్లలు పెడతారా కూడా గేమ్స్ ఆడుతున్నారు మరి. సో గాయస్ పీక్లో దిగితే మనకే ప్రాబ్లం అంట. సో ఎట్లాగో బేబీ షిఫ్ట్ పక్కన కాబట్టి లాస్ట్ ఎక్కడైనా సర్వైవ్ అవుతాం లేదు. నేను ట్రై చేస్తా లాస్ట్ కనీసం లైవ్ 10 దాకా రావడానికి ట్రై చేస్తాను అన్నమాట. డ్రాగన్ అయితే దొరికింది కానీ ఫస్ట్ డ్రాగన్ దొరికిందన్నమాట. ఇప్పుడు వచ్చింది ఒక బాడీ చెప్పడమే వంట దొరికిన బాడీ స్కాన్. అరే అమ్మ ఫీల్డ్ దొరికిందిరా. తీసుకుందాం. క్యాంపింగ్ చేద్దామా స్కిల్స్ కొడదాము. ఇక్కడ ఎవడో ఉన్నాడు మా అన్నకి డ్రోన్ విసిరాడు అనమాట. డ్రోన్ ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఇటు నా సరౌండింగ్లో వచ్చేసి 2 ఉన్నారు ఎనిమిస్. ఒక నా వైపే వస్తాను, నేను కూడా వాడి వైపే వెళ్తాను. చూసుకుందాం రారా నువ్వు నేను పిల్ల బచ్చ ఏమో ఎక్కడున్నావు మా నువ్వు పోయావు నువ్వు. దొరికాడు. ఇప్పుడు మనకి డ్రింకర్ బాయ్ అయితే మనం చూస్తాను. డ్రింకర్ బాయ్ వచ్చేసి మన ఫ్రెండే. ఇప్పుడు కదా చూసింది నేను. డ్రింకర్ బాయ్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. సో నెక్స్ట్ నుంచి వీడియోస్ వాడితో పాటు చేస్తాను. మంచి కంటెంట్ కూడా తీసుకొస్తాను అనమాట మీ ముందుకు. సో గాయ్స్ మీకు విషయం చెప్పాలంటే నేను ఒకరికి మాటిచ్చాను. ఒకరికి ఎందుకో ఎవరికో కాదు మా అమ్మకే మాటిచ్చాను అనమాట. నేను చదువుకుంటేనే ఈ ఫీల్డ్లో దిగుతానమా సక్సెస్ చేస్తాను కంపల్సరీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నేను సక్సెస్ అవ్వాలి, మా అమ్మ నెరవేరాలి. మా అమ్మకి తెచ్చుకోవాలంటే మాత్రం, నేను సక్సెస్ అవ్వాలంటే మాత్రం మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. సో తెలుగు ప్లేయర్స్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే మీరే తెలుగు ప్లేయర్స్ని సపోర్ట్ చేయకుండా వదిలేస్తారా? అది మీ ఇష్టం. నేను మాత్రం తెలుగు ప్లేయర్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తానన్నమాట. అలా అంటే తెలుగు ప్లేయర్స్కే సపోర్ట్ చేస్తూ ఉండిపోను. గేమ్ ప్లే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేయడం అంటే పక్కన పెట్టేది. గేమ్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్ అని వచ్చేసి డ్రాప్ అయితే సగం లూట్ అవుతుంది.
చూద్దాం చూద్దాం మనోడు. అరే ఇక్కడ డ్రాప్ వచ్చేసి సగమే వదిలేసిపోయాడు ఇడు ఎటు పోయాడు. శాండీని వాడాడు. ఓపి బాయ్ ఎక్కడ దిగాడు పాపం. దిగినోడు పాపం చచ్చిపోయాడే. క్యాంపింగ్ చేద్దాము పక్కనే జోన్ పడి అనుకున్నాడు బిడ్డ. ఫ్రెండ్స్ మనం వచ్చేసి చెప్తారు పోదాం ఇప్పుడు. ఇక్కడ నాకేం చూస్తున్నాడు అంటే పని పాట లేదని అర్థం. రేపు వీడికి మీరేం అనుకోవాలి వద్దు అంతే చెప్పుకుంటున్నాను. నా కొడుకులు ఎటున్నారు ఎనిమీస్. ఈరోజు మా కాలేజీలో వచ్చేసి మంచి కామెడీ సీన్ అయితే జరిగిందనమాట. మా ఇంగ్లీష్ మేడం అంటే ఇంగ్లీష్ చెప్పాలంట. అంటే ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు తెలుసు ఆల్రెడీ. ఇంగ్లీష్ చెప్పే మేడము ప్రపంచంలో ఉన్న ఓన్లీ ఒకటే పీస్ ఉండేవి ఏది చెప్పమంది కదా. సరే కొంతమంది వచ్చేసి మహాభారతం, ఖురాన్ ఇలాంటివి చెప్పారన్నమాట. కొంతమంది తాజ్మహల్, ఇండియన్ గేటు ఇలాంటివి చెప్పారన్నమాట. మనోడు మాత్రం పైన డ్రింకర్ బాయ్ ఉన్నాడు చూసారు. అది డ్రింకర్ బాయ్ నా కొడుకు ఎందుకు నిమిషం కంటిన్యూ చేస్తాను. బాగా ఇరిటేటింగ్ చేస్తున్నాడు. ఇదిగో కింద కనపడ్డాడు. నా కొడుకులు ఇద్దరు టార్గెట్ చేస్తున్నాడు. అరే నీకు పోయే కాలం రాను. అరే ఎవరు మీరంతా? అరే అటు పక్క కూడా ఉన్నారా? ఇటు పక్క కూడా ఉన్నారా? కాల్సి కొడదాం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ తర్వాత చూద్దాను. నాకు కొడక పైన కూడా ఉన్నాడు కింద కూడా ఉన్నాడుగా. మ్యాన్ డామిట్ మామా బ్రోస్. ఇప్పుడు ఎట్టగా ఏడబ్ల్యూఎం ఉంది. ఏడబ్ల్యూఎం మనకు వాడుతూ ఉన్నాడు. అంటే కంపల్సరీ AC-80 ఉత్తగరి ఇలాంటివి వాడాలి. స్ప్రేకి ఇది సరిపోతుంది. ఏమి తెలుసురా చెప్పడం మర్చిపోయిందా. మనం ఏమన్నాడు తెలుసా? మీ వెళ్ళిపోయి అడిగితే అవును కాబట్టి మీ వెళ్ళిపోయి ఒకటే పీసు ప్రపంచంలో అన్నది. మా క్లాస్ మొత్తం ఒకటే అరుపులు. ఇక్కడ వాడిని తీసుకుపోయి మేడం బయట మోసాలు తెలిసిందిగా. ఇండియన్ టీచర్స్ ఎలా పనిష్మెంట్ ఇస్తారు. మీరు కూడా ఇలాంటి తీట పనులు ఉంటే కామెంట్ చేయండి అన్నమాట. కూడా నా కొడుకు నన్ను టార్గెట్ ఎందుకు చేసాను? జోన్ వస్తుంది కాబట్టి నువ్వు ఎట్టైనా బయట రావాల్సిందే. దా నీకు ఉందిరేద్దా అమ్మ పుచ్చుకుంటారమ్మ కనపడ్డావు. నాకు కనపడ్డావు. నువ్వు కనపడ్డావు. మన జోన్ పోతాం కదా. ఫస్ట్ మనం పోదాం జోన్. ఒకటి ఇది క్రాస్ ఫైర్లో కోటింగ్ అంటే ఇది.
మామ నాకు ఒకటి అర్థం అట్లా వీడియో రికార్డ్ చేసుకునేందుకు 1 ట్యాప్స్ పడుతున్నావు లేకపోతే మామూలుగానే 1 ట్యాప్స్ పడుతున్నావు నాకు అర్థం నాకు ఎప్పుడు అయినా కానీ 1 ట్యాప్స్ కాదు కదా బాడీ కూడా తగలదు నాకు ఇప్పుడెట్ట 1 ట్యాప్స్ తగులుతున్నాయని నాకు మైండ్ పోతుంది మామ ఎట్ట కూడా ఎలా ట్యాప్స్ వచ్చాము చూద్దాం స్కిల్స్ వచ్చేస్తున్నాయి లైవ్ వచ్చేసినాయి ఎంతమంది ఉంటారో చాలా మంది స్పీడ్ వచ్చింది ఓకే మరందరూ మొత్తం బాగా దొరికింది లెవెల్ 2 పాపం జోన్ కూర్చున్నట్టున్నాడే చూద్దాం పట్టాలనుకున్నా గైస్ నేను మాత్రం ఇప్పుడు బాబు జోన్లో జావు దామ్మ బయటికి పడ్డది అనుకున్నా పడ్డది మెరుగు నిజం చెప్పండి నిజంగానే ఎక్కడున్నాడు ఎట్ట కొడుతున్నాడు అయిపోయాడు అయిపోయాడు దొంగ కొడుకున్నారు ఎటున్నారు మీరు అంతా ఇటు నుంచి కొడుతున్నారు నేను కొట్టే ఉన్నాము వేరే వాళ్ళు లేపేసాడు సైలెంట్ అనుకున్నా ఫైర్ వారు మరి ఇదేంటి షీల్డ్ పాయింట్స్ కాపాడాయి నన్ను లేకపోతే నా బండారం బయటపడిపోయేది బడీరా పోవాలి మనం ఇద్దరమేనా ఉందా మేము ఓకే చూద్దాం బుయ్య కొడతానో లేదు ఎలా చూసుకోలేదు ఇందాక నుంచి ఎలా చూసుకోలేదు మొత్తం నేను షిట్ మ్యాన్ డ్యామేజ్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ ప్లీజ్ మామ తెలుగు ప్లేయర్స్ని కూడా సపోర్ట్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలా బాగోదు సరే ఈసారి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్